10 ఉన్నాయి సార్. ఈరోజు ముఖ్యంగా మన గ్రామ సభలో 2 ప్రధానమైన విషయాలు. ఒకటి, పెన్షన్ మన గ్రామం నుంచి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ఒకటైతే, రెండవది ఈ యొక్క ఏదైతే P4 కార్యక్రమం మనం పెట్టుకున్నామో దానికి సంబంధించి ఈ గ్రామంలో 33 మంది అత్యంత నిరుపేదల్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వారిలో ఇప్పుడు మనకి లిస్ట్ ఉందా సార్? మన ఎల్లావుల అంకమ్మ, ఒకసారి లేకమ్మ అంకమ్మ ఈరోజు మన ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి యాక్చువల్గా మైక్ ఇవ్వను. తర్వాత ఇంకొక ఆమె మన ఎల్లావుల వెంకాయమ్మ. అంటే ప్రొసీజర్ ఏం చేసావు ముందు చెప్పాలి. యూ టెల్ ఏంటి, మనం ఈ ఊర్లో నీ అవగాహన ఏంటి, ఏం చేయబోతున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం బ్రాడ్గా మీరు చెప్తే దానిపైన నేను చెప్తాను ఏం చేయాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మొదటగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ప్రతిష్టాత్మకంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో ఉగాది రోజున P4 అనేటువంటి ఒక కాన్సెప్ట్ ని లాంచ్ చేశారో, సో దాని ప్రకారంగా ఏంటంటే ఏదైతే మన రాష్ట్రంలో ముందుగానే సర్వే జరిగింది, ఆ సర్వే ప్రకారం ప్రతి గ్రామంలో కూడా సచివాలయ ఎంప్లాయీస్ వచ్చి ఇంటింటికి వెళ్లి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది పూర్తి స్థాయిలో సర్వే చేశారు. అలా సర్వే చేసినప్పుడు మన జిల్లాలో మన జనాభా ప్రొజెక్టెడ్ జనాభా 17 లక్షలు కాగా 62,000 మంది ఇది ఏదైతే ఆర్థికంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రజలుగా 62,000 మందిని కుటుంబాలని మనం గుర్తించడం జరిగింది. ఆ 62,000 కుటుంబాలలో మన ఈ కాన్స్టిట్యుయెన్సీలో చూసుకుంటే 10,300 కుటుంబాలు అందులో ఉన్నాయి. మరి మనం ఈరోజు ఈ సభ నిర్వహించుకుంటున్నటువంటి కొత్త గొల్లపాలెం గ్రామంలో చూస్తే 31 మందిని మనము P4లో అత్యంత వెనుకబడిన ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబాలని గుర్తించడం జరిగింది. అందులో కూడా గ్రామ సభని నిర్వహించినప్పుడు వ్యాలిడేషన్ చేస్తే వ్యాలిడేషన్ ద్వారా 10 కుటుంబాలని మనము పూర్తిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలని గుర్తించడం జరిగింది. ఆ 10 కుటుంబాలకి సంబంధించి మనకు ఈ రోజున ఎవరైతే వారి యొక్క నికర ఆదాయము ఎక్కువగా ఉండి వారి జీవితాల్లో చాలా ముందుకు నడుస్తున్నటువంటి ఒక ఇద్దరిని మనం మార్గదర్శులుగా కూడా గుర్తించడం జరిగింది. నవీన్ విక్రమరావు గారు, అలాగే వసంత శ్రీనివాసరావు గారు వేదిక పైన కూడా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వ్యాలిడేషన్ ద్వారా మనం ఆ 10 మందిని కూడా నేను అడిగిన దానికి ఒక నిమిషం కూర్చొని చెప్తాను. నేను చెప్పినప్పుడు ఆ పేర్లు ఎన్ని సెలెక్ట్ చేశారో, ప్రాసెస్ ఏంటో, ఊర్లో ఎట్లా చేశారో చెప్తారు, కూర్చోండి.